ఈపీఎఫ్ పెన్షన్ 7,500కు పెంచాలని, పెన్షన్కు డిఏను లింక్ చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన రాజమండ్రి పీఎఫ్ రీజనల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘం ఏలూరు, కొత్తపేట, చోడదెబ్బ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్మిక వాడలు, కార్మిక వర్గం నివసిస్తున్న పలు వీధుల్లో కరపత్రాలు, వాల్ పోస్టర్లతో జూన్ 8వ తేదీన రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులు తమ 25-30 సంవత్సరాల సర్వీస్ కాలంలో లక్షలాది రూపాయల సొమ్మును ఈపీఎఫ్ జమ చేస్తున్నారని, కానీ రిటైర్ అయిన తర్వాత కనీసం కార్మికులు దాచుకున్న ఈపీఎఫ్ సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా పెన్షన్గా చెల్లించడం లేదని అన్నారు. పార్లమెంటరీ కమిటీ, పీఎఫ్ ట్రస్ట్ బోర్డుల కమిటీ సుప్రీంకోర్టు ఈపీఎఫ్ పెన్షనర్ల పెన్షన్ 7,500కు పెంచాలని చెప్పారని, దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడంలో అలసత్వం వహిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర అధ్యక్షులు బి సోమయ్య, ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘ నాయకులు బగాది వెంకటరమణ, కొంపంగి కృష్ణ, నవుడు నెహ్రూబాబు, జి సింహాచలం, బదిరెడ్డి లక్ష్మణ, అన్నవరం, పిన్నింటి త్రినాథ్, అప్పలరాజు, తులసమ్మ, చిలకమ్మ, వెంకటేశ్వరరావు, మచ్చ సత్యనారాయణ, కొత్తల రాము, నల్లా శ్రీను, పోతురాజు, శివ, తాతారావు, సముద్రాలు తదితరులు పాల్గొన్నారు. దీన్ని భావించి సంవత్సరాల తరబడి అనేక లక్షల రూపాయలు ఈపీఎఫ్ డిపార్ట్మెంట్కి కట్టినప్పటికీ కనీస పెన్షన్ పెంచకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని సిఫారసు చేసింది. అదేవిధంగా పీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా సూచన చేసింది. సుప్రీంకోర్టు కూడా పెన్షన్ పెంచాలని సలహా ఇచ్చింది. ఇప్పటికీ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా మోడీ, అమిత్ షాల ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు. అందువల్ల దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏలూరులో కూడా ఐఎఫ్టీ అనుబంధంగా ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. రేపు 8వ తారీఖున జూన్ 8న రాజమండ్రి పీఎఫ్ పెన్షన్ 7,500 రూపాయలకి పెంచాలి. పీఎఫ్ పెన్షన్ 7,500 రూపాయలకి కలపాలి. డిఏ కూడా కలపాలి. 6 నెలలకోసారి డిఏ కలపాలి. 6 నెలలకోసారి డిఏ ఇవ్వాలి. కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం ఇవ్వాలి. కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం పెంచాలి. 7,500 రూపాయలు కనీస పెన్షన్ ఏర్పాటు చేయండి. కనీస పెన్షన్ పెంచాలని కోరుతూ 8వ తారీఖు రాజమండ్రి జరిగే ధర్నాను, రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ లో జరిగే ధర్నాను, 8వ తారీఖు రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ లో జరిగే ధర్నాను, 8వ తారీఖు రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ లో జరిగే ధర్నాను